హలో ఎస్బీస్ యోగా కనెక్ట్ అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో పైల్స్ను యోగాతో ఏ విధంగా నయం చేయవచ్చు అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోకి చాలా మంచి స్పందన వచ్చిందండి. చాలా అంటే చాలా మంచి స్పందన వచ్చింది. ఇలా స్పందన రావడం వల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ స్పందన రావడానికి కారకులైనటువంటి నా టీం సభ్యులకు, అలాగే నా యోగా స్టూడెంట్స్కు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మరొక ఇష్యూపై మనం వీడియో చేయబోతున్నాము. చాలా మేజర్ ఇష్యూ అండి. ఈ మేజర్ ఇష్యూ అంటే చాలామందికి సరిగా నిద్ర పట్టకపోవడము, అలాగే స్ట్రెస్, ఈ రెండు చాలామందికి ఇబ్బంది పడుతున్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, బిజినెస్ ఇష్యూస్ అవ్వచ్చు, అకాడమిక్ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్లు అవ్వచ్చు, ఇతర రంగాలైనటువంటి ఎలాంటి రంగంలో ఉన్న వారికైనా కానీ ప్రతి ఒక్కరికి నిద్ర సమస్య, స్ట్రెస్ ఈ రెండు వెంటాడుతున్నాయండి. వీటి నుండి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి ఈరోజు మనం ఆ మేజర్ ఇష్యూపై మనం వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ రెండింటికి చాలా ఈజీ మెథడ్లో ఉండేది మీకు నేను ఒక మెడిటేషన్ ద్వారా దీన్ని మనం ఎలా నయం చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నామండి. అయితే మనం మంచిగా నిద్రపోవడానికి ప్లస్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి రెండింటికి కలిపి నేను చెప్పి ఇప్పుడు మెడిటేషన్ చాలా యూజ్ అవుతుందండి. అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అది చెప్పడానికి ముందుగా దీని గురించి కొన్ని యూజెస్ చెప్తానండి. అయితే మనం ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనకి మంచి నిద్రతో పాటు మనకి స్ట్రెస్ కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. అది 100% గ్యారంటీ. కాకపోతే మీరు దీన్ని చేయడానికి మీకు ఓపిక ఉండాలండి. ఓపిక, సహనం ఉండాలి. మీరు తీసుకుంటే చాలా ఈజీగా తీసుకొని మంచిగా నిద్రపోతారు. అలాగే స్ట్రెస్ని కూడా పూర్తిగా తగ్గించుకుంటారండి. అయితే మనం చేయబోయే మెడిటేషన్ జన్ మెడిటేషన్ అంటామండి. అంటే జన్ మెడిటేషన్లో ఒక భాగం అండి నేను చెప్పేది. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు కాన్సన్ట్రేషన్గా చేయగలిగితే నేను చెప్పేది మీరు 100% మంచిగా నిద్రపోతారు, అలాగే స్ట్రెస్ నుంచి బయటపడతారు. అయితే మీరు మంచిగా నిద్రపోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటంటే మీకు మీ గుండె బాగా పనిచేస్తుంది, అలాగే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, అలాగే మీ జీర్ణ వ్యవస్థ, అలాగే మీ కాలేయము, అలాగే మీ మెటబాలిక్ సిస్టమ్ అంటే మీ గ్లాండ్స్ మీ బాడీని ఆపరేట్ చేస్తాయి కాబట్టి మీ గ్లాండ్స్ కూడా వాటి పని అవి చేసుకోవడానికి బాగా సహకరిస్తుందండి ఈ బాగా నిద్రపోవడం వల్ల. దీనివలన మీలో ఉండే ఆందోళన కానీ, హై బీపీ కానీ, లేదా మీలో ఉన్న అసహనం కానీ, అభద్రతాభావం కానీ, లేదా మీకు నెగిటివ్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే నెగిటివ్ థింకింగ్స్ కానీ, లేదా రకరకాల అయిన ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా తొలగిపోతాయండి. అంటే మీరు మంచిగా నిద్రపోవడంతో పాటు మీకు బోనస్ అండి. మీరు ఈ నిద్ర లేచిన తర్వాత మీరు నేను చెప్పిన ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీరు బాగా పడుకోవడం వల్ల మీరు ఉదయం లేచేసరికి చాలా యాక్టివ్గా ఉంటారండి. అలాగే మీ యొక్క పనిలో క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే మీరు ఏ పని చేసినా కానీ మీకు స్మార్ట్ వర్క్ లాగా అనిపిస్తుందండి. మీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. అలాగే మీ యొక్క నిర్ణయాల్లో కూడా మంచి మార్పు వస్తుంది. చూడండి, మీరు ఎంత మంచిగా పడుకోవడం వల్ల మీకు ఇన్ని రకాలైన యూజెస్ ఉంటాయండి. అయితే మనం దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. అంటే ఒకటి, మనం నైట్ టైం పడుకునేటప్పుడు మనం ఈ మెడిటేషన్ చేస్తే మంచిగా నిద్రపోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మీరు నెక్స్ట్ డే టైంలో మీకు ఇబ్బంది కనిపిస్తే కూర్చొని ఈ మెడిటేషన్ చేయగలిగితే మీకు రీఫ్రెష్గా కూడా ఉపయోగపడుతుందండి. అయితే మీరు కూర్చొని చేసే సందర్భాలు ఎప్పుడు వస్తాయి అనుకుంటే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, లేదా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు కానీ, లేదా మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే బిజినెస్ ఇష్యూస్ కానీ, ఏమైనా మీరు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే వెంటనే మీరు కుర్చీలో కూర్చొని నేను చెప్పిన ఇదే మెడిటేషన్ని మీరు పడుకొని చేసేదాన్నే కూర్చొని చేయగలిగితే మీరు దీని నుంచి చాలా చక్కగా రీఫ్రెష్ అయిపోతారండి. దాన్ని మనం ఎలా చేయాలనే దాన్ని ఇప్పుడు నేను చెప్తాను. అయితే ముందుగా మనం మంచిగా నిద్ర పట్టడం కోసం ఏ విధంగా మెడిటేషన్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. డిస్కషన్తో పాటు ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, అయితే మనం ఈ చేసే జన్ మెడిటేషన్ని మీరు కొద్దిగా ఓపికగా చేయాలండి. ఓపిక అంటే మీకు మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాన్ని డైవర్ట్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా నేను చెప్పిన మెడిటేషన్ని
14 డేస్ నుంచి 21 డేస్ వరకు చేస్తే, అంటే 14 to 21 డేస్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా దీనికి అలవాటు అయిపోతారండి. దీన్ని మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్తో ఓపికగా చేయగలగాలండి. మీకు ఎప్పుడైతే ఇక్కడ ఓపిక వచ్చిందో మీరు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోయినట్టే లెక్కండి. అయితే దీని ముందు పడుకొని చెప్పడానికి ముందుగా నేను కూర్చొని ఒకసారి చెప్తానండి మీకు అర్థం అవడం కోసము. జన్ మెడిటేషన్ అంటే ఇంకేమీ లేదండి, చాలా సులభంగా ఉంటుంది, చాలా ఈజీగా అండి. మీరు కొంచెం దృష్టి పెట్టండి, మీరు హ్యాపీగా చేయగలరండి. అయితే మీరు ప్రశాంతంగా పడుకొని మీరు నార్మల్ బ్రీతింగ్ లేదా యోగా బ్రీతింగ్ అండి. నార్మల్ బ్రీతింగ్ అంటే స్లోలీ డీప్గా శ్వాస తీసుకొని స్లోగా విడిచిపెట్టాలి. అదే యోగా బ్రీతింగ్ అయితే 3 ఫిల్ చేయాలండి. అంటే యోగా బ్రీతింగ్ అంటే ఫస్ట్ స్టమక్ని ఫిల్ చేయాలి, తర్వాత చెస్ట్ని ఫిల్ చేయాలి, తర్వాత కాలర్ బోన్స్ అండి, కావిక్యులర్ శ్వాస అంటాము. కాలర్ బోన్స్ అంటే ఇక్కడ థ్రోట్ దగ్గర, ఈ నెక్ దగ్గర ఆ బోన్స్ కూడా ఫిల్ చేయాలండి. అంటే మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే విడిచిపెట్టేటప్పుడు కాలర్ బోన్స్ నుంచి చెస్ట్ తర్వాత స్టమక్ విడిచిపెట్టాలండి. ఆ విధంగా చేయాలండి. అయితే మీరు యోగ శ్వాస చేయడం వలన మీకు ఉపయోగం ఏంటంటే దీనివల్ల కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఈ శ్వాస డీప్గా తీసుకోవడం వల్ల మీ లంగ్స్ యొక్క పనితీరు బాగా పనిచేస్తుందండి. అలాగే మీ లంగ్స్ 5 లీటర్స్ ఆక్సిజన్ తీసుకుంటుందండి. ఈ విధంగా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్లో అంటే మీ బ్లడ్కి ఆక్సిజన్ అందించే సామర్థ్యం చాలా ఎక్కువ పెరుగుతుందండి. ఈ విధంగా చేయడం వలన మీ బాడీలో ఉన్న 62 మిలియన్స్ అంటే 62 మిలియన్స్ అణువులతో తయారైనటువంటి మీ బాడీకి ప్రతి అణువు కూడా మీ బ్లడ్తో పాటు ఈ ఆక్సిజన్ సప్లై అవ్వడం వల్ల మీ బాడీ ఆటోమేటిక్గా చాలా క్యూర్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మీ బాడీని తనంతట తనే సెట్ చేసుకుంటుందండి. ఈ విధంగా కూడా చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎలా చేయాలో ఒక్కసారి చెప్తాను చూడండి. సిట్టింగ్లో నడుము నిటారుగా తీసుకుని, అంటే కూర్చొని చేసేటప్పుడు అండి, పడుకొని చేసుకునేటప్పుడు అయితే శవాసనలో చేయాలి. శవాసనలోకి వచ్చిన తర్వాత నన్ను గమనించండి. ఈ వీడియోని బాగా చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. మీరు శవాసనలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టమక్ ఫీల్ చేయాలి. స్లోగా శ్వాస తీసుకొని అలా డీప్గా శ్వాస తీసుకొని స్లోలీ మళ్ళీ ఎక్సలేషన్ అండి పైనుంచి. ఈ విధంగా ఎక్సలేషన్ చేసి 1 అని కౌంట్ చేయాలండి. మరలా స్లోలీ 2 అంటే ఈ విధంగా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసి 1, మరలా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసి 2. ఈ విధంగా మీరు ఫింగర్స్ మీద కౌంట్ చేయకూడదండి, మీ మైండ్లో కౌంట్ చేయాలి. ఆ విధంగా 10 టైమ్స్ అండి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఫస్ట్ 1, మళ్ళీ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసి 2, మరలా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసి 3, మరలా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసి 4. ఈ విధంగా 10 టైమ్స్ చేయాలండి. ఇలా 10 టైమ్స్ చేస్తే అది ఒక రౌండ్ అవుతుందండి. అర్థమైందండి? అంటే ఒక రౌండ్ అంటే ఇలాంటి రౌండ్లు 10 చేయాలి. ఓకేనండి, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. స్టార్టింగ్ మీరు శవాసనకు రాగానే స్లోలీ డీప్గా శ్వాస తీసుకోండి. అంటే యోగ శ్వాస అంటే ఫస్ట్ స్టమక్ ఫిల్ అవ్వాలి, తర్వాత చెస్ట్, తర్వాత కాలర్ బోన్స్. మళ్ళీ స్లోగా ఎంప్టీ చేయాలి. కాలర్ బోన్స్ ఎంప్టీ చేయాలి, తర్వాత చెస్ట్ ఎంప్టీ చేయాలి, తర్వాత స్టమక్ ఎంప్టీ చేయాలి. అంటే ఒక రౌండ్ అయినట్టండి. స్లోలీ డీప్గా శ్వాస తీసుకుని స్లోగా విడిచిపెడితే అది 1. తర్వాత స్లోలీ డీప్గా శ్వాస తీసుకుంటే 2, తర్వాత 3. ఆ విధంగా 10 టైమ్స్ చేస్తే ఒక రౌండ్ అవుతుందండి. ఇలాంటి రౌండ్స్ 10 చేయాలండి. మీరు ఇలా చేయడం వల్ల చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల మీరు కొంతమంది మధ్యలోనే నిద్రపోతారు, కొద్దిమంది చేసిన తర్వాత ఆటోమేటిక్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారండి. మీకు లేదు నిద్ర రావట్లేదు అంటే మీరు సరిగ్గా చేయలేదని అర్థం అండి. మీరు ఖచ్చితంగా చేసినట్టయితే 100 to 200% ఖచ్చితంగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారండి. మీరు ఎలా పడుకున్నారో కూడా తెలియదు. అది నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. అది ఇప్పుడు శవాసనలో పడుకొని ఎలా చేయాలనేది నేను మీకు చెప్తున్నానండి. స్లోలీ మీరు మీ బెడ్ మీదకి ఇలా శవాసనలోకి వచ్చేయాలండి. మీ బెడ్రూమ్ని చాలా రిలాక్స్డ్గా అంటే మంచిగా ఉండేలాగా మీకు అలా సెట్ చేసుకుంటారు కాబట్టి డార్క్ రూమ్లోకి వచ్చేసి మీరు ఈ విధంగా శవాసనలోకి వచ్చేయాలండి. బోత్ లెగ్స్ కొద్ది డిస్టెన్స్ తీసుకుని 2 చేతులని పైకి పెట్టి మీకు కంఫర్టబుల్గా స్ట్రైట్గా మైండ్ని బాడీని రిలాక్స్గా విడిచిపెట్టేయాలి. మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా రిలాక్స్ అయిపోవాలండి. మనం ఒక టవల్ని కానీ మీ సెట్ని కానీ తీసి కింద పడిస్తే ఆ క్లాత్ ఎంత ఫ్రీగా ఉంటుందో మీ బాడీని కూడా అంత ఫ్రీగా విడిచిపెట్టేయాలండి. మైండ్లో ఎటువంటి ఆలోచన ఉండకూడదు. మీ బాడీ చాలా ఎంత ఫ్రీ అంటే తేలిక అయిపోవాలి. ఏ పార్ట్ టైట్ చేసి ఉంచకూడదు. చాలా రిలాక్స్డ్గా విడిచిపెట్టేయాలి. ఈ విధంగా రిలాక్స్డ్గా విడిచిపెట్టేసి మీరు శ్వాసను తీసుకోవాలండి. అంటే యోగ శ్వాస చేయడానికి ఇబ్బంది అనుకుంటే జనరల్ అంటే నార్మల్ బ్రీతింగ్ అయినా స్లోలీ డీప్గా తీసుకుని స్లోగా విడిచిపెట్టొచ్చండి.
అయితే ఇప్పుడు నేను యోగ శ్వాసలో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు స్లోలీ అంటే స్టమక్ని ఫిల్ చేయాలండి. స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ అలాగా స్టమక్ని ఫిల్ చేస్తారు. తర్వాత చెస్ట్ని ఫిల్ చేస్తారు. తర్వాత కాలర్ బోన్స్ని ఫిల్ చేస్తారండి. తర్వాత బాగా డీప్గా తీసుకున్న తర్వాత కాలర్ బోన్స్ నుంచి ఎంప్టీ చేయాలండి. ఫస్ట్ కాలర్ బోన్స్ని ఎంప్టీ చేస్తారు, తర్వాత చెస్ట్ని ఎంప్టీ చేస్తారు, తర్వాత స్టమక్ని ఎంప్టీ చేస్తారండి. ఈ విధంగా చేసి 1 అని కౌంట్ చేసుకోవాలండి. మరలా తర్వాత స్లోలీ డీప్గా శ్వాస తీసుకొని మరలా స్లోగా ఎక్సలేషన్ చేస్తూ 2 అని కౌంట్ చేసుకోవాలండి. కానీ మీరు మైండ్లో కౌంట్ చేయాలండి, ఫింగర్స్ మీద కౌంట్ చేయకూడదు. మరలా స్లోలీ డీప్గా శ్వాస తీసుకొని స్లోగా ఎక్సలేషన్ చేసి 3. ఈ విధంగా 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఈ విధంగా ఇన్హేలు ఎక్సేలు ఈ విధంగా 10 టైమ్స్ చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుందండి. నేను చేసి చూపిస్తే ఎక్కువ టైం అయిపోద్దండి, అందుకే నేను జనరల్గా కౌంట్ చేసి చెప్తున్నాను. మీరు మాత్రం కంటిన్యూగా ఇన్హలేషన్ ఎక్సలేషన్ 10 రౌండ్స్ చేస్తే 10 టైమ్స్ చేస్తే ఒక రౌండ్ అవుతుందండి. ఎలాంటి రౌండ్ని మీరు 10 రౌండ్స్ చేయాలండి. ఓకే అండి, ఇప్పుడు మనం 10 టైమ్స్ చేస్తే ఒక రౌండ్ అయినట్టు. మళ్ళీ సెకండ్ రౌండ్ మరలా స్లోలీ డీప్గా శ్వాస తీసుకుని స్లోగా ఎక్సలేషన్ చేసి మరలా 1, మళ్ళీ స్లోలీ డీప్గా శ్వాస తీసుకుని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇప్పుడు సెకండ్ 2 రౌండ్స్ అయ్యాయండి. మీరు మైండ్లో 2 రౌండ్స్ అయినా మీ మైండ్లో 2 రౌండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మరలా థర్డ్ రౌండ్ మళ్ళీ కంటిన్యూ చేయాలండి. మరలా స్లోలీ నేను ఎందుకు స్పీడ్గా చేస్తానంటే వీడియో ఎక్కువ టైం అయిపోద్దని నేను మీకు ఎలా చేయాలని ప్రాసెస్ చెప్పేస్తానండి, నేను చేసి చూపించట్లేదు. మరలా థర్డ్ రౌండ్ స్లోలీ డీప్గా శ్వాస తీసుకుని స్లోగా విడిచిపెట్టి 1, మరలా స్లోలీ డీప్గా శ్వాస తీసుకుని స్లోగా ఎక్స్టెండ్ చేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 3 రౌండ్స్ అయ్యాయండి. ఈ విధంగా 4, 5, 6, 7, 8, 9, 10 అలా 10 రౌండ్స్ చేయాలండి. నేను ఫింగర్స్ మీద ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవడానికి చెప్పాను, కానీ మీరు ఫింగర్స్ మీద కౌంట్ చేయకూడదు. మీ మైండ్లోనే 10 రౌండ్స్ కూడా కంప్లీట్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఎంత వీలైతే అంత కాన్సన్ట్రేషన్ చేయాలండి. మధ్యలో మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మీకు సెల్ఫ్ అంటే ఈ ఆలోచన రావడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మీరు మనకి ఇలాంటి ఆలోచనలు రాకూడదు. అంటే మీకు ప్రజెంట్ ఏంటంటే జరగబోయే వాటి గురించి మీరు ఆలోచించకూడదండి. ప్రజెంట్ మీరు ఆలోచించవలసింది ఏంటంటే మీరు మంచిగా నిద్రపోవాలనుకుంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా స్లోలీ అంటే ఓపికగా చేయాలండి. మీ ఆలోచనలన్నీ పూర్తిగా డైవర్ట్ చేసి ప్రశాంతంగా ఈ విధంగా మీ 10 రౌండ్స్ చేసినట్టయితే మీరు ఎలాంటి ప్రాబ్లం కాదు కదా, ఎలాంటి ఇష్యూస్ కాదు కదా, ఎన్ని ఉన్నా కానీ మీరు గాఢ నిద్రలో ఖచ్చితంగా వెళ్తారండి. ఓకేనండి, ఈ విధంగా మీరు పడుకునేటప్పుడు శవాసనలు ఈ విధంగా చేస్తే మీకు 100కి 200% మీకు నిద్ర రాకపోతే నన్ను అడగండి. మీకు నిద్ర పట్టలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా సరిగా చేయలేదని, లేదు మీకు మధ్యలో వచ్చి కౌంటింగ్ అని మిస్ అయితే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలండి. ఇది అలా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కానీ సీరియస్గా చేయాలి, సంకల్పంతో చేయాలండి. సంకల్పంతో చేస్తే మీకు మరి తిరిగి ఉండదండి, మీ లైఫ్లో ఎదురుండదు దీన్ని రెగ్యులర్గా చేస్తే. ఓకేనండి, శవాసనలో చేసింది ఈ విధంగా చేస్తాము. తర్వాత స్లోలీ కూర్చొని ఎలా చేయాలనే దాని గురించి డిస్కషన్ చేద్దామండి. అయితే మీరు ఇలా పడుకొని చేసేటప్పుడు మీరు నిద్ర బాగా చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మీరు డే టైంలో మీరు ఆఫీస్లో కానీ లేదా స్టూడెంట్స్ ఎవరైనా విద్యార్థులు కానీ ఎగ్జామ్ రాయడానికి ముందు కానీ లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ ఏదైనా ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు కానీ ఏమైనా వచ్చేటప్పుడు మీరు ఉన్న పలంగా మీరు ఏ సీట్లో అయితే ఉన్నారో అదే సీట్లో కూర్చొని చైర్లో కానీ లేదా మీ కంఫర్టబుల్ ఏదో మీ పొజిషన్లో కూర్చొని 2 కాళ్ళు ఈ విధంగా కిందన పెట్టి ఈ విధంగా లాక్ చేసుకోవాలండి. లాక్ చేసుకొని చిన్ముద్ర కానీ లేదా ఒళ్ళో అయినా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఇందాక చెప్పాను కదండి, మనం పడుకొని ఎలాగైతే యోగ శ్వాస చేసామో మనం కూర్చొని కూడా స్లోలీ అలా డీప్గా శ్వాస తీసుకొని యోగ శ్వాస అండి స్లోలీ ఎక్సలేషన్ చేయాలి. ఈ విధంగా మీరు 10 టైమ్స్ చేసినట్టయితే మీ మైండ్ రీఫ్రెష్ అయిపోద్దండి. రీఫ్రెష్ అయిపోవడం వల్ల మీరు చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుందండి. అదే స్టూడెంట్స్ అనుకోండి
ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మల్టిపుల్ చాయిస్లో మీకు కొన్ని కన్ఫ్యూజన్ వస్తుందండి. ఇదా, ఏఆ, బిఆ, సిఆ, డి అని కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అనేది కంప్లీట్గా తొలగిపోతుందండి. అలాగే విద్యార్థులు, అకాడమిక్ విద్యార్థులు రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ సరిగా పడవండి. కానీ మీరు ఈ విధంగా మెడిటేషన్ చేసి వెళ్ళడం వల్ల మీరు ఏవైతే చదివారో అవి ఆటోమేటిక్గా గుర్తొచ్చి చాలా పర్ఫెక్ట్గా రాయడానికి యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, లేదా బిజినెస్ ఇష్యూస్ వల్ల కానీ, ఏదైనా మీ వృత్తిపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మీకు సరైన ఆలోచనలు రాక, హెడ్ఏక్ వచ్చేసి, స్ట్రెస్ వచ్చి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు వెంటనే మీరు ఉన్న పలంగా ఆ సీట్లో అలా కూర్చొని మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం అంటే స్ట్రెస్ పూర్తిగా తొలగిపోయి మీలో ఉన్న అసహనం కానీ, లేదా వీక్నెస్ కానీ, లేదా ఆతృత కానీ, ఆందోళన కానీ అన్నీ కంప్లీట్గా మాయమైపోయి మీరు చాలా ఈజీగా తీసుకొని మీ యొక్క పనిని కంప్లీట్గా పూర్తి చేస్తాను, అంటే తక్కువ టైంలో చేయగలుగుతారు. ఈ విధంగా మీరు చేయండి. మీకు ఎప్పుడైనా మీకు రిజల్ట్ రాలేనప్పుడు నాకు ఫోన్ చేసి అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా చేసిన తర్వాత రాలేనప్పుడు నాకు ఫోన్ చేసి అడగండి, నేను మీకు సమాధానం చెప్తానండి. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను నా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.